ఆర్చ్లు ఉంటాయి, రజనీకాంత్ ఫ్యాన్స్ ఫోటో, వాళ్ళ అభిమాన సంఘం ఫోటోలు ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా ఉంటుంది. ప్రతి ఊరికి ఉంటాయి, ప్రతి పల్లెటూరికి 30 మంది ఉన్నా 50 మంది ఉన్నా 500 మంది ఉన్న ఊరికి కూడా ఉంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్, రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీలో ఉంటాయి. అలాంటి దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యాడనాలా, ఈర్ష్యపడ్డాడనాలా. విజయ్ కూడా సేమ్ చేశాడు. రజనీకాంత్ కంటే ఇంకొక 50-100 ఎక్కువ చేశాడు రిజిస్ట్రేషన్. అక్కడే ఒక క్లాష్ బిగిన్ అయింది సైకలాజికల్ గా. వాస్తవంగా ఏజ్ పరంగా చూసినప్పుడు విజయ్కి ప్రత్యర్థి అజిత్, కానీ అజిత్ ఇట్లాంటి గ్రౌండ్ పని చేయలే. అజిత్కి ఇతనికే యాక్షన్ పరంగా ఫైటింగ్ అక్కడ తమిళనాడు. కాకపోతే ఇతను వాస్తవంగా ఓసీ, కానీ ఎస్సీ అనే ఫీలింగ్ ఎస్సీలో క్రియేట్ చేయగలిగాడు. తద్వారా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ పదవులు ఇచ్చాడు. ఆ కాన్సెప్ట్ లో ఇతను హీరో వర్షిప్ తెప్పించుకోగలిగాడు విజయ్ని, అజిత్ని పక్కన పెట్టేసి. త్రిషా నిన్న వీళ్ళిద్దరిని కూడా కలిపింది. అజిత్ వాళ్ళ నాన్న చనిపోయినటువంటి సందర్భంలో ఇతను తీసుకుని వెళ్ళింది త్రిష. వీళ్ళిద్దరి మధ్యన ఉన్న డిస్ప్యూట్ క్లియర్ చేసింది ఒక ప్లాట్ఫామ్. రజనీకాంత్ మొన్న తన డిస్ప్యూట్ క్లియర్ ఇంకొంచెం పెంచాడు. అతను విజయ్ దగ్గరికి పోలా, స్టాలిన్ దగ్గరికి పోయాడు. పోయి రజనీకాంత్ ఏమని చెప్పాడు, నాకు